దైవ దృష్టికి మనం సంతోషంగా ఉండాలంటే, దైవ దృష్టికి మనం మంచితనంగా ఉండాలంటే, దైవ దృష్టికి మంచిగా ఉండాలి, జ్ఞానాన్ని ఎదగాలంటే దేవుడి మధురలో గడపాలి, దేవుడి వాక్యానికి లోబడి ఉండాలి, వాక్యం ద్వారా తెలుసుకొని జ్ఞానవంతులై ఉండాలి. దేవుడి ప్రేమ జ్ఞానం నేర్పిస్తుంది. దేవుడి ప్రేమ మనకి ఎలా ఉండాలో నేర్పిస్తుంది. దేవుడి ప్రేమలోని ఆనందాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనం తెలియజేస్తున్న మాట్లాడే సొలొమోను ద్వారా దైవ దృష్టికి మంచిగా ఉండాలి, కానీ మనుషుల సహవాసాలకి, మనుషుల స్నేహాలకి మంచితనము మనం చూపకూడదు. మనం ఎవరికైనా మంచి చూపాలంటే దేవుణ్ణి అడగాలి, ఎవరికైనా సహవాసం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. అది ఎలాంటి వారు, ఎలా ఉంటారు, ఏంటి, అది దైవ దృష్టికి మనం అంగీకరంగా దైవ దృష్టికి దగ్గరగా ఉంటే దేవుడు అట్టి జ్ఞానం మనందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి వారు అనుగ్రహిస్తాడు, అసలు ఎలాంటి వారిని స్నేహం చేయాలో దేవుడే మనకు ప్రేరేపిస్తాడు. కాబట్టి దేవుని మాటను పట్టుకొని మనం ముందుకు అడుగేస్తే అందులో ఆనందము, అందులో జ్ఞానము, అందులో తెలివి మనం పొందుకునే వారుగా ఉంటాం. హల్లెలూయా. కొన్ని మాటలు దేవుడు దీవించుగాక.